హలో ఎవ్రీవాన్, మిక్సీలో వేసిన ఇడ్లీ పిండి గట్టిగా వస్తుందా? అయితే మెత్తగా రావాలంటే కనుక కంపల్సరీగా ఈ వీడియో చూసేయండి. దీన్ని లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను, కంపల్సరీగా చూసేయండి. దీంట్లో ఏమైనా అర్థం కాకపోతే ముందుగా మనం తీసుకోవాల్సింది క్వాంటిటీ అండి. మినపగుళ్ళను తీసుకొని ఒక గ్లాస్ వరకు తీసుకోవాలి. ఇది 4 మెంబర్స్కి వస్తుందన్నమాట. 4 to 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. 5 అవర్స్ అయిన తర్వాత తీసుకొని మిక్సీ జార్లోకి చల్లటి వాటర్ అనమాట, కూలింగ్ వాటర్ని తీసుకొని ఈ విధంగా ఫోర్స్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, పిండి అనేది మరీ అంత గట్టిగా ఉండకూడదు, మరీ అంత మెత్తగా ఉండకూడదు. ఇక్కడ రవ్వని తీసుకోవాలన్నమాట. రవ్వని 2.5 కప్పుల వరకు తీసుకొని 1 గంట సేపు వరకు నానబెట్టుకోవాలి. ఇక్కడ పిండి వేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మనము రవ్వను కలుపుకోవాలి. రవ్వని నీరు లేకుండా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఏ విధంగా మాయిశ్చరైజర్ లేకుండా కలుపుకోవాలి. మాయిశ్చరైజర్ కనుక ఉంది అంటే కనుక ఇడ్లీ గట్టిగా వచ్చేస్తాయి. ఇక్కడ పిండిని కలుపుకున్న తర్వాత 6 to 7 అవర్స్ వరకు మ్యారినేషన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఆఫ్టర్ తర్వాత మార్నింగ్ చూస్తే కనుక ఈ విధంగా పొంగుతుంది. ఇడ్లీ ప్లేట్లలో వేసేటప్పుడు కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇడ్లీ ప్లేట్లను ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని 10 minutes ఉడికించే సరిపోతుంది.